ఇవాళ కూడా అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 100 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఏమిటి ఆయనకి? పులివెందలు గెలిచాం అని చెప్పుకోవాలని, అంతే కదా. ఇలా చేసి నువ్వు గెలిస్తే మాత్రం ఏం ప్రయోగం చెప్పు? ఇంత దారుణంగా, ఇంత డెలిబరేట్గా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా మా ఏజెంట్లు లేకోకుండా, మా ఓటర్లు లేకోకుండా, పక్కన ఉన్నటువంటి గ్రామాల నుంచి, పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి ఆ ఓటర్ల చేత ఓట్లు వేయించుకునేటటువంటి కార్యక్రమం చేసి ఇవాళ మీరు గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, గెలిచినా ఓడినా ఇది ఎన్నిక ఎంత దారుణంగా జరిగిందో ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. చాలా దుర్మార్గంగా కొన్ని చోట్లయితే లేడీస్ వెళ్ళి ధర్నా చేస్తున్నారు. అయ్యా, మా ఓట్లు మమ్మల్ని వేసుకొనివ్వండి, మేము ఎప్పుడు ఇలా మా ఓట్లు మేము వేసుకునేవాళ్ళం, ఇవాళ మా ఓట్లు వేసుకునేటువంటి పరిస్థితి మీరు తీసుకురావడం లేదు అనేటువంటి పరిస్థితికి ఇవాళ దిగజారిపోయారు. కానంపల్లి అనే చోట ఓ సర్పంచ్ గారు ఉన్నారు. ఆయన మా పార్టీ ఆయన కూడా పులివెందుల సెగ్మెంట్కి సంబంధించిన ఆయనే. మరి పులివెందులకు సంబంధించినటువంటి ఆ సెగ్మెంట్లో ఆయన బయట రానివ్వమన్నారు. తుపాకీ పెట్టి బెదిరించారు. సర్పంచ్ గారు, రామాంజలి గారు మీరు ఓటింగ్కి వెళ్ళడానికి వెళ్ళలేదు అంటే, ఆయన వెళితే ఆయనతో పాటు ఆ గ్రామంలో వాళ్ళందరూ వెళ్తారు కాబట్టి ఆ గ్రామంలో వాళ్ళందరినీ నివారించడం కోసం వారిని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు నాగేశ్వర రెడ్డి గారు, ఈయన జమ్మలమడుగు, ఈయన మాత్రం పులివెందులో తిరుగుతున్నాడండి. బూత్కి తిరుగుతున్నాడు. పోలీసులు ఎలా చేశారు? ఎలక్షన్ కమిషన్ ఎలా చేశారు? జమ్మలమడుగు, ఇదిగో ఈయన జమ్మలమడుగు వైస్ చైర్మన్ అంటే ఎంతవరకు నిజమో మరి దీనిలో ఎవరు చెప్పారు? వేటు ఎస్ఎంఎస్ లో వచ్చింది, మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. జమ్మలమడుగు వైస్ చైర్మన్ అంట. ఇక్కడికి వచ్చి ఓటేస్తున్నాడు, లైన్లో నుంచున్నాడు. మరి ఓటు ఏనిచ్చారో ఏమీ లేదో అదే ఏనిచ్చుంటారు. ఇదంతా ఏనిచ్చారంటే ఇది వేటు న్యూస్లో వచ్చినటువంటి, మీడియాలో వచ్చినటువంటి అంశం ఇది. నాకైతే దీని ద్వారా మాత్రమే తెలిసింది. ఎంతవరకు నిజమో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.